వచ్చేసి ఏంటంటే మన హోమ్ టూర్. లెట్స్ గో పోదాం. ఏ హాయ్ ఓకే రండి. సరే మనం నడుండి గాయ్స్ మనం మెండర్. నాకైతే మా పిల్లలు చెప్పేసారు కదా, ఇక ఇప్పుడైతే వీడియో అయితే చూసేసేయండి. ఇంత ముందు కూడా పెట్టినాం కానీ ఆ వీడియో అయితే అంత మంచిగా రాలేదు. స్టార్టింగ్ వీడియో కదా, యూట్యూబ్ పెట్టిన కొత్తలా, అందుకని అప్పుడు వీడియో అయితే మంచిగా రాలేదు. ఇప్పుడైతే మళ్ళీ చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మా కులవృత్తి, మా చేనేత కులవృత్తి పని అయితే అమ్మ చేస్తుంది, ఇప్పటికీ కూడా చేస్తుంది. ఆ వీడియో అయితే అదైతే చూపిస్తా చూడండి. ఇగో ఇదైతే అమ్మ అయితే నేస్తుంది. ఇది ఏమంటారు కొంగు, ఇది కొంగు కదా అమ్మ. ఇదైతే కొంగు, మొన్ననే చీర వచ్చింది, ఇంకొకటి స్టార్ట్ చేసింది. ఇదైతే కొంగు, ఇది మొత్తం అయితే ఇక పైకి వెళ్ళి వస్తుంది, గిరికల షెడ్ అంటారు. అమ్మ అయితే ఇప్పటికీ నేస్తుంది. అదైతే చిటికి, అది పట్టు చీర కట్టుకొని చిటికి అయితే ఇక ఇది మొత్తం కట్లు, ఇవి ఉన్నాయి కదా, ఈ కట్లు ఇప్పేసి ఇప్పడానికి వస్తుంది. ఈ కట్లు ఇప్పేసి మొత్తం నలిచేసి మళ్ళీ ఇగో ఆ ఆసు కనిపిస్తుంది కదా, ఈ కట్లు ఇప్పేసి ఈ ఆసుకి అయితే పెడతారు. పెట్టేసి చిటికి అయితే ఇగో ఇది, ఈ చిటికి అయితే ఆసుకు పెట్టి ఆసు కానించి పైన ఇది ఉంది కదా, దీని నుంచి పోగు ఇక్కడ వేసి ఇక్కడ నుంచి ఇదైతే ఇట్లా తిప్పుతారు. దీనికైతే తిప్పుతారు. ఇదైతే పంట అంటారు. తిప్పినాక ఇంకొకటి అయితే ఊసలు అంటారు. దీనికి ఈ చిటికి దీనికి తిప్పినాక తర్వాత రాట్నం ఉంటుంది. రాట్నం ఎడబెట్టింది అమ్మమ్మ. రాట్నానికి పట్టినాక ఈ ఊసలకి కండలు అంటారు. ఈ ఊసలకు తిప్పి పట్టినాక నేస్తారు అనమాట. ఇప్పుడు పూరీలా చేతులల్లా కారం వేస్తారా, పూరీలల్లా కారం వేస్తారా, చేబిలలో వేస్తారు కదా. అమ్మ అయితే ఇక ఈడైతే వంట చేసుకుంటుంది. ఉండేది ఒక్కతే. ఇక ఈడైతే వంట చేసి అలా మొగ్గం వేస్తుంది. ఇంకా అదైతే ఫ్రిడ్జ్ మా అమ్మది, ఇంక ఇన్నే పెట్టుకుంటుంది అన్నీ వంట చేసినవి. ఆమె ఈ ఆకుకూర వండాలి కదనే, అన్నం ఉంది. అన్నం ఒక్కతే కదా, ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళకి కొంచెం పెద్ద గిన్నెలు వండింది. ఆమె గిన్నె గింత ఉంటుంది. ఎంత ఉంటుంది రా కార్తీక? గింతనే ఉంటుందిరా అక్కది. ఏది గిన్నె? వాళ్ళ తమ్ముని కొడుకు, మా అమ్మ వాళ్ళ తమ్ముని కొడుకు, చిన్నమ్మ కొడుకు. వీడు బల అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాడు. ఇల్లు అనుకుంటారా అక్క? గింతే. రీసెంట్గా అయితే నిన్న మొన్న తెచ్చింది అమ్మ, ఒక 1 మంత్ అవుతుంది పిండి గిన్నె తెచ్చింది. ఇక అప్పుడప్పుడు వస్తున్నారంట గిరాకీ. కొత్తగా తీసుకొచ్చింది అనమాట. అంటే మొగ్గన్న వేస్తుంది కానీ చేతనైతే మొగ్గన్న వేయడానికి, కానీ చాలా సంవత్సరాల నుంచి ఇదే మన మొగ్గం నేస్తుంది. ఇక ఆమెకు కూడా చేతనవుతుంది అని చెప్పేసి ఇక ఇదైతే పిండి గిన్నె అయితే తెచ్చి పెట్టుకుంది. హైదరాబాద్ నుంచి తెప్పించింది, తీసుకొచ్చి పెట్టింది. ఇక అప్పుడప్పుడు వస్తున్నారంట గిరాకీ, కొత్త కదా. ఫ్రిడ్జ్ పెడుతున్నా. ఈ కొబ్బరి పచ్చలు ఫ్రిడ్జ్లో అయితే ఇవి, దీని పేరు అయితే నాకు తెలియదు. ఖర్జూరా, చింతపండు, కాలిడప్, కొత్తిమీర ఉంది. అల్లా కొత్తిమీర, ఇది అల్లం, కొత్తిమీర. ఇది అయిపోయింది. అయిపోయింది కూడా తీసేస్తలేదు మీ అక్క. ఇవి పూలు, కింద ఏమో టమాటా. ఇది దోజ అంత పెద్ద ఉంది. సామాన్లు ఏమో గిన్నెలో ఉన్నాయి. ఇంకా దోసకాయ, ఆలుగడ్డ, ఎల్లిపాయ. అయిపోయింది. బాయ్. ఇది మా అక్క వచ్చింది కాబట్టి తెప్పించింది అంత. అది ఒకటే ఉంది అలా. ఇవేమో దెబ్బలు అట్టానికి పెట్టుకోవాలి. ఇవి ఐస్గడ్డలు పెట్టుకోవాలి. ఏంటికి పెట్టుకుంటారు అది? ఐస్ గడ్డలు ఉంటాయి అలా. మా చిన్నది, మా ఫ్రిడ్జ్ చిన్నది, మాకు తెలియదు పెద్ద ఫ్రిడ్జ్ గురించి. సైడ్ పాయింట్ ఇట్లా పెట్టుకోవాలి. దేవుని రూమ్ చూపిస్తారండి. దేవుని రూమ్ చూపిస్తా. ఇదైతే దేవుని రూమ్. లగ్గమాయ లగ్గమాయవో లచ్చ గుమ్మడి, రేణుకమ్మ లగ్గమాయవో లచ్చ గుమ్మడి. చేయలేదు. ఈ గద్దలకి అన్ని చేసుకొని శుద్ధి చేసుకొని ఇక్కడ పండుగ చేసినప్పుడు పట్టాలు వేసిరు, బోనాల పట్టాలు. పండుగ సామాన్లు అయితే
పట్టించి అయితే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్నే అనుకుంటాం. పండుగ సామాన్లు కుండలు అన్నీ పెడుతున్నాం అనమాట. మేమైతే ఇలా ఎక్కువ మొత్తం పండుగవే పెడతాం, ఎక్కువ మమ్మీ పెడుతుంది ఇలా మొత్తం ఎల్లమ్మ కళ్యాణం మొత్తం తాత ఉన్నప్పుడు మంచం, ఫస్ట్ మంచం ఇది. కానీ మంచం నుంచి ఇప్పటి వరకు ఉంచుకుని మా అమ్మమ్మ గ్రేట్. ఇంకా ఇది అల్లాలి కాకపోతే మంచిగా తీసుకుపోయి అమ్మితే మళ్ళీ తెచ్చింది. మా తాత తీసుకొని అమ్మిండంటారు, మళ్ళీ తీసుకొని వచ్చింది కదా. కాకపోతే ఇక ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా ఆడుకుంటాం మేము, అక్షర కార్తీక్ అందరం ఆడుకుంటాం ఇలా. కానీ ఇదైతే మా కట్టెల పొయ్యి అనమాట. ఇప్పుడైతే మేము ఎప్పుడైనా మాకు గ్యాస్ అయిపోయినప్పుడు దీని మీద వండుకుంటాం మేము వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు మా అమ్మమ్మ అయితే మురుకులు చేస్తుంది, ఆ వీడియో కూడా వస్తుంది. అయితే అమ్మ అయితే చల్లారడం మరి బాసలు తోముతుంది, బట్టలు పిండుకుంటాం. మేము వచ్చినప్పుడు ఇన్నే బట్టలు పిండుతాము. ఇదైతే బాత్రూమ్. అంత ముందుకైతే బాత్రూమ్ లేదు, ఈ రూమ్ లేదు. ఇదంతా పెండతో నలికేది. నేను శనివారం వస్తే ఆదివారం మొత్తం నైట్ మొత్తం అంతా సాఫ్ చేసుకునేది. శుక్రవారం శనివారం అంతా సాఫ్ చేసి పెండ తల్లి ఎర్రలు కలికి ముగ్గేసి ఒక ఇల్లు లాగా ఉంటుండే. పైన లేదు, ఈ రూమ్ లేకుండే, ఇదంతా ఈ గోడ కూడా లేకుండే. బండలు పెద్ద బండలు ఉండేగా, ఆ బండలు నాటి మొత్తం 2 అరలు ఇది వేసి ఉంటుండే ఖాళీగా నానున్నప్పుడు. నా పెళ్ళి మొన్నటిదాకా 2 సంవత్సరాల దాకా ఈ రూమ్ ఒక రూమ్ వేసింది. ఇదైతే అన్ని పనులు చేసుకుంటుంది అమ్మ. అక్కడ ముగ్గురు వేస్తుంది, ఏదైనా గిన్నె నీరు పెడుతుంది. ఇంకా ఏదైనా పిండి ఉంటుంది ఏమైనా చేసేటంటే పొయ్యి మీద అంటే అంతకుముందు పొయ్యి ఉండే, బొగ్గల పొయ్యి ఉండే. ఇక వెంటనే చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు లేవు, అన్ని తీసేసారు. ఇక ఈ గోళాలలో అప్పుడు నల్ల లేకుండే. ఇక ఈ గోళాలు వెనకటి గోళాలు ఇది. ఈ గోళాలలో నీళ్ళు పట్టి పెట్టుకుంటుంది. అప్పుడు ఇప్పుడు కూడా పట్టి పెడతాము. నీళ్ళు వస్తాయి కానీ నల్ల ఆ నల్ల బంద్ అవుతుంది అని చెప్పి దీంట్లో పట్టి పెడుతుంది. ఇక ఈ కట్టెలని పొయ్యి కోసమే. ఇక ఇదేమో రోలు. ఈ రోలు అయితే అప్పుడు ఎప్పటి నుండో ఉందో చాలా ఏంటి ఈ రోలు అయితే. ఇంకా మా ఇంటికాడ అయితే పుట్టపాకల మా నాయనమ్మ మా సొంతం మా పాత ఇంట్లోనైతే ఇంత పెద్దగా ఉంది రోలు, పెద్ద రాయి రోలు. పోయి అంటూ పెడుతున్నా చేద్దామని చూపించేసిన చూడండి guys, ఎంత నీట్గా సదిరి పెట్టుకుంటుందో. పైన అయితే నా డ్రెస్, ఇక్కడనైతే మా అమ్మమ్మ అయితే మంచిగా సదిరి పెట్టుకుంటుంది. ఇక్కడనైతే చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుంటుంది. ఇక్కడనైతే మన గాజులు చుడి మంచిగా బాగుంటుంది, మంచిగా పెట్టుకుంది. చూడండి ఎంత మంచిగా ఉందో పట్టు చీరలు అన్నీ కొన్ని ఇలా మా అమ్మ. ఇదైతే ఉప్పలమ్మ తల్లి ఇంట్లో అయితే ఎల్లమ్మ కళ్యాణం చేసినాము. ఈ బయటనైతే ఉప్పలమ్మ గుడి. ఉప్పలమ్మ తల్లి అయితే బయట ఉంటుంది, ఎల్లమ్మ అయితే ఇంట్లో ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన ఎల్లమ్మకి ఉప్పలమ్మకి 3 కళ్యాణాలు అయిపోయినాయి.